మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్. పోచారం యాదయ్య పాచి మారినట్లు ఆధారాలు లేవు. వారిద్దరూ బీఆర్ఎస్లోనే ఉన్నారు. అనర్హత వేటు పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం. నేడు సుప్రీంకోర్టులో విచారణ. న్యాయస్థానం డిసిషన్పై పాచిలో ఉత్కంఠ రేగుతా ఉన్నదట. ఇక తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్లోని ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, కాళ యాదయ్య కేసులో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తుది తీర్పు ఇచ్చారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. పోచారం శ్రీనివాసరెడ్డి, కాళ యాదయ్య బీఆర్ఎస్లోనే ఉన్నట్లు వెల్లడించారు. ఈ ఇద్దరు పార్టీ మారాలనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని, వీరిపై అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్లను కొట్టివేశారు. కాగా ఇవే ఆరోపణలు ఎదుర్కొంటున్న 5గురు ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, గూడెం మైపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తూ ఇటీవలే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు వెలువరించారు. ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి, కాళ యాదయ్యకు ఊరట లభించింది. కాగా మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపు ఆరోపణలు రాగా గతంలో 5గురిపై తాజాగా మరో ఇద్దరికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. మరో 3 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ విషయంలో ఇంకా విచారణ జరగాల్సి ఉందట. నేడు సుప్రీంలో విచారణ. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. శుక్రవారం విచారణ జరుగుతున్న దృష్ట్యా గురువారం స్పీకర్ తీర్పు వెలువరించారు. స్పీకర్ నిర్ణయంపై బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో, సుప్రీంకోర్టు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సినటువంటి పరిస్థితి ఉందట. ఇక ఇది లోపల పేజీలో ఇంకా డీటెయిల్గా వేయలేరు, ఇదే ఇచ్చారు. మొత్తం మారిన వాళ్ళు 10 మంది అని చెప్పేసి. సో వీళ్ళు పార్టీ ఫిరాయించారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు మెట్లెక్కిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు కూడా స్పీకర్కి, ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్కు గడువు ఇచ్చింది. ఇయ్యాల ఉన్నదట విచారణ. నిన్న అయిపోయింది విచారణ. సరేనే ఏమంటుండు, మొత్తమే పార్టీలనే చేంజ్ కాలే అంటున్నాడు. ఒకసారి చూద్దాం. చేవేల నియోజకవర్గంలో కాంగ్రెస్ లో భారీ చేరికలు జరిగాయి. ఎమ్మెల్యే కాళ యాదయ్య, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్, బీజేపీకి చెందిన దాదాపు 100 మంది కార్యకర్తలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రామన్నగూడానికి చెందిన మాజీ సర్పంచ్ లావణ్య శంకర్ తో పాటు ఇతర పార్టీ కార్యకర్తలు పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతంతో నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమన్నారు కాళ యాదయ్య. ప్రతి గ్రామంలో కమిటీలు వేసి పార్టీ పటిష్టతకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదేందే కాళ యాదయ్య మరి, దీన్ని ఏమంటారు? ఇది మళ్ళీ అఫీషియల్ గా ఏ ఛానల్ అనుకుంటారు? ఇది మీ V6 ఛానల్ అనే వస్తుంది కదా, సిగ్గు లేదు కొంచెం అన్న మనకు. సో అది జరుగుతూ ఉన్నది. మరి ఇవాళ శుక్రవారం, ఇవాళ జరగాల్సిన విచారణ సందర్భంగా గురువారం అంటే నిన్న స్పీకరు ఈ ఉత్తర్వులు ఇచ్చారట. ఇవాళ ఉన్నదట విచారణ. మొత్తం అయిపోయింది. అంటే ఆయన పార్టీ మారినట్టు ఏడా లేదు. ఇప్పుడు కాళ యాదయ్య అంటే కొడితే రాదా? కాళ యాదయ్య కాంగ్రెస్, వచ్చింది. కాళ యాదయ్య పార్టీ. ఇగో కాళ యాదయ్య పార్టీ ఏంటంటే కాంగ్రెస్ అని చూపిస్తుంది. అదే ఇగో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. ఇంకేం కావాలి? ఇగో అంటే సిగ్గు లేదా? చేవేల ఎమ్మెల్యే కాళ యాదయ్య జాయిన్డ్ కాంగ్రెస్ పార్టీ. యోయో ఛానల్ అది. ఇవి వేరే వేరే ఛానల్. ఇంకేం కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ టు కాంగ్రెస్. ఈ ఫేస్బుక్లో కూడా ఉన్నాయి. ఎట్లనే నువ్వు గిత్త అయితే ఇగో ఇక్కడ ఫోటోలు, కలిసిన ఫోటోలు, కండువా మీద ఉన్న ఫోటోలు. ఇప్పుడు ఇవి కాదా స్పీకర్ సాబ్ ప్రసాద్ అన్న? ఇప్పుడు ఈయన మారినట్టు ఏడ కనిపిస్తలేవా మీకు? కాళ యాదయ్య కాంగ్రెస్కి పోయినట్టు ఏడ కనిపిస్తలేదా? అని ఏమద్ది వీటిపైన సిట్ వేయండి. జర్నలిస్టులను అక్రమ అరెస్టులు చేసి వాటిపైన సిట్ కాదు. మీకు అంత గట్స్ ఉంటే నియోజకవర్గ అభివృద్ధి ఈ 10 సంవత్సరాలలో ఎవడెంత తిన్నాడో సిట్టేసి బయట పెట్టుడు చూద్దాం నీ దమ్ము. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి అంటే కాళేశ్వరం ఆడనే వండే, ఫోన్ టాపింగ్ అంటే ఆడనే వండే. ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకున్నాడు కదా 30 సంవత్సరాలకు. టోల్గేట్ ఔటర్ రింగ్ రోడ్ మొత్తం అమ్ముకున్నాడు కదా, మరి దానిపైన ఒక సిట్టేస్తలేవు. తోడుగాను ఇదే కాళ యాదయ్య మొత్తం జైన్ కాలేదంట కాంగ్రెస్లో జైన్ అయినట్టు అసలు ఫోటోలు లేమంట ఆయనకు. పోచారం శ్రీనివాసరెడ్డికి అగ్రికల్చర్కి సంబంధించిన ఏదో పదవి ఇచ్చారు, ప్రధాన కార్యదర్శి ఏదో ఇచ్చారు ఆయనకు. ఆయనకు సిగ్గానా లేదా పోచారం శ్రీనివాసరెడ్డి? నీకు ఆయనకి ఏదో ఇచ్చిన స్పీకర్ గా, రాష్ట్రానికి స్పీకర్ గా ఉన్నాడు,
సిగ్గు లేకుండా పోయి కాంగ్రెస్ కండువా కప్పుకున్నావు. ఎందుకు బతుకుతున్నారు భూమికి బరువు? ఇటువంటి బతుక అక్కడ సర్వనాశనం పట్టిస్తూ ఓ బీసీ బిడ్డను ఆత్మహత్య చేసుకున్నాడు శేఖర్ ఆడ, కాంగ్రెస్ లీడర్ ఆడ చూడు బాన్స్వాడలో. చిన్న పదవి ఇచ్చిండు మొన్న. బాలరాజ్ అన్న అని మంచి క్యాండిడేట్, టికెట్ రాకుండా ఈ రెడ్డి ఇంకో రెడ్డి ఇద్దరు రెడ్లు టికెట్ రాకుండా ఘోరంగా వేసి ఆయన గెలుస్తాడు. ఆయనకు టికెట్ వస్తే ఆత్మహత్య పురుగుల మంది ఏమో తాగిండు ఆయన. పాపం మీ దుర్మార్గమైన చర్యలు చేయబట్టి ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలు విన్నారా మీరు? ఆ సినిమా ఉంటుంది, ఓ సినిమా ఉంటుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తే మేము వాళ్ళకే వస్తాం, మీరు మా కిందనే పనిచేయాలన్నట్టు ఉన్నది ఇప్పుడు వ్యవస్థ. మావోయిస్టులు ఊరికనే పుట్టుకరాలేదురా నాయన. ఇటువంటి అరాచకాలు చూసి 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 వాళ్ళు గన్నులు పట్టుకొని అడవులకు వేళ్ళు ఒక్కొక్కటి కోసి కారం పెట్ట బుద్ధి అవుతుంది చూస్తే. ఆ పార్టీ వాళ్ళేమో మారిరు, అందుకే మాకు జూబ్లీ హిల్స్ లో వీళ్ళు ప్రచారంకి రాలేరని వాళ్ళు చెప్తారు. మరి ఏడ ప్రచారానికి వెళ్ళిళ్ళు, ఏడ ప్రచారానికి వెళ్ళా. ఇప్పుడు జూబ్లీ స్పీకర్ ఏం చేస్తాడు ఇప్పుడు? స్పీకర్ సాబ్ అనడానికి లేదు, ఎందుకంటే ఆయన మంచి స్పీకర్ ఏం చేస్తాడు? సీఎం ఏం చెప్తా అది వినాలి. ఒకవేళ వినలేదనుకో స్పీకర్ పదవి తీసేసి ఇంకోటికి ఇచ్చేస్తారు. ఇನ್ನು తప్పుడు ఉత్త ఎమ్మెల్యే అవుతాడు. ఇక సిగ్గు అనిపిస్తే లేదు కొంచెమన్నా. ఎట్లున్నారు చూడు ఇద్దరు.